దయచేసి కార్మిక వ్యతిరేక చట్టాలను వందల సంవత్సరాల క్రితము సంఘటిత అసంఘటిత కార్మిక లోకమంతా కూడా పోరాడి 29 హక్కులను సాధిస్తే ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి చూస్తే రైతు వ్యతిరేక నిర్ణయాలు, రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఈరోజు ప్రజా వ్యతిరేక పాలనకు శ్రీకారం చుట్టింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చెప్పక తప్పదు. మన అందరికీ కూడా తెలుసు, 2-3 సంవత్సరాల క్రితము రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఎక్కలేని విధంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రైతాంగం కూడా సంవత్సరంన్నర కాలం పాటు ఆ చట్టాలను రద్దు చేసే వరకు కూడా పెద్ద ఎత్తున చలి అనక వాననక ఎండనక మన రైతాంగం పోరాటం చేసి రైతు వ్యతిరేక నిర్ణయాలు రద్దే వరకు కూడా పోరాటం చేసిన చరిత్ర ఘనత మన భారతదేశ రైతాంగానికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా నిజంగా ఆ రైతాంగాన్ని గట్టిగా మనం చప్పట్లతోని మరి వారి కృతజ్ఞత చెప్పాలి. వారిని స్ఫూర్తిగా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ నల్ల చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు, ఈ 4 కోడ్లను తీసుకొచ్చి ఈరోజు మనపై రుద్దుతున్నటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం కదలాలే, సంఘటిత పరచాలే. తద్వారా ఈ నల్ల చట్టాలను మరి రద్దయ్యే వరకు కూడా పోరాటం చేయాలని చెప్పి ఈ పోరుగల్ లాంటి ఓరుగల్లు నుంచి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం ఇది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఒక నెల క్రితము రాంబాబు అన్న, వినోద్ అన్న వారి అధ్యక్షతన మరి అక్కడ సదస్సు నిర్వహించి జిల్లాలో చేయాలంటే అది ఖచ్చితంగా వరంగల్ నుంచి పోరుగల్ నుంచే ప్రారంభించాలని చెప్పి ఆదేశిస్తే మరి ఈరోజు మీ సంఘాల ఒక ప్రతినిధులను మీ అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. దయచేసి మీరు కనుక ఈ నల్ల చట్టాల అవగాహన ఉంటే ఖచ్చితంగా మీరు క్షేత్రస్థాయిలో ఈ నల్ల చట్టాలను మన సంఘ సభ్యులకు, కార్మిక లోకానికి తెలియజేసినట్టయితే ఇది మరొక్కసారి ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరుగల్ నుంచే ప్రారంభమవుతుంది పోరాటం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఇంకా చాలా వివరంగా ఇక్కడ రైల్వే ఉద్యోగులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి పోస్టల్ ఉద్యోగులు కానీ, ఎల్ఐసీలు కానీ, బ్యాంకర్స్ కానీ, టెలికమ్యూనికేషన్ బిఎస్ఎన్ఎల్ వారి సంస్థలు కానీ, అందులో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ పడుతున్నటువంటి బాధలు, ఆవేదన కూడా మీకు ఈ సదస్సు ద్వారా తెలియజేస్తారు. కొన్ని సంఘాలు ఉండొచ్చు, అసంఘటిత రంగంలో దానికి యజమాని ఉండకపోవచ్చు, కానీ రాను మీరు కూడా మరి అడ్డా కూలీలాగా ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఈ మధ్య కాలంలో మనం అందరం కూడా ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కార్మిక మాసోత్సవం సందర్భంగా కార్మికుల సమస్యల అవగాహన కోసం నెలపాటు చేస్తున్న సదస్సులో అనేక కార్మిక ఉద్యోగులు పడుతున్నటువంటి బాధలను మరి అవస్థలను కూడా చూసినటువంటి పరిస్థితి. ఉదాహరణకు చెప్పాలంటే మాల్స్ లో పనిచేస్తున్నటువంటి మహిళలు గంటల తరబడి వారు నిలబడి చేస్తుంటే మరి వారికి నరాల బలహీనతతో పాటు కాళ్ళు చేతులన్నీ కూడా చచ్చిపడిపోయి మంచాలకు పరిమితమైనటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి చట్టాల ద్వారా కార్మిక హక్కులన్నీ కూడా కోల్పోతున్న సందర్భంలో కార్మిక లోకమంతా కూడా సంఘటిత అసంఘటిత కార్మిక అందరూ కూడా మరి ఏకం కావాలి. అందులో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా అనేక బాధలు ఉన్నాయి. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కూడా మరి వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా అనేక బాధలు పడుతున్నారు. ఈ మధ్య కాలం చూస్తున్నాం, మరి గతంలో సమైక్య రాష్ట్రంలో రైతాంగమే ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే ఎక్కలేని విధంగా మా ఆటో కార్మిక సోదరులు పేదవానికి ప్రయాణానికి సౌకర్యం కల్పించే ఆటో కార్మికులు కూడా ఆత్మహత్యల వైపు పోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిన్న మొన్న చూసినట్టయితే దయచేసి అట్టుకోవచ్చు యూనికార్న్ ఎంప్లాయీస్ అందరు కూడా అట్టుకో ఈ మధ్య కాలంలో చూసినట్టయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు పైసా కూడబెట్టి మధ్యతరగతి ఉద్యోగులు కూడా పిల్లల పెళ్లిళ్ల కోసమో ఇల్లు నిర్మాణం కోసమో మరి జమ చేసుకున్న పైసలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తలేదు. కాబట్టి ఆ సమస్యల పైన కూడా ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వారి పక్షాన న్యాయ పోరాటం చేస్తారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన అందరికి కూడా చాలా మందికి అవగాహన ఉన్నది. అనేక చట్టాలపైన కొంత అవగాహన ఉండి మనం వాటిపైన స్పందించకపోవడమో తెలిసి ఎందుకులే అనుకోవడమో మరి ఇవన్నీ కూడా కారణమవుతుంది. అందులో మీకు కొన్ని ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నా, తర్వాత ముఖ్య అతిథులు అందరూ కూడా మాట్లాడతారు. ఉదాహరణకు మనం చూసినట్టయితే జర్నలిస్ట్ మిత్రులు కొంచెం వినాలే. వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ అదర్ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ యాక్ట్ అనేది 1955లో ఉన్నది. కానీ ఈరోజు మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా ఆ యాక్ట్ ప్రకారం రావాల్సిన వేతనాలు కానీ లేక వారి హక్కులకు కూడా తెలిసో తెలియకనో మరి ఇవన్నీ కూడా వారు కూడా సంఘటిత రంగంలో లేక మరి ఈరోజు వాళ్ళ హక్కులు కూడా కోల్పోతున్నారు. అయితే ఈ తీరుగా చూసినట్టయితే ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అందులో సీనియర్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అనేది 1981లో మరి యాక్ట్ పొందుపరచడం జరిగింది. గతంలో చూసినట్టయితే ఇక్కడ శోభన్న వారి ఆధ్వర్యంలో సీనియర్ వర్కర్స్ కూడా మరి వారికి రావాల్సిన వేతనాలు కానీ వారు చేసినటువంటి పనికి సరైనటువంటి వేతనం గుర్తింపు రావాలని చెప్పి కొన్ని సందర్భాలలో స్ట్రైకులకు కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఎంత బాధాకరం అంటే ఈ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ కారణంగా ఈరోజు థియేటర్ ఓనర్లు కూడా వర్కర్ లాగా అయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళే వర్కర్స్గా అయినప్పుడు వాళ్ళ థియేటర్లు లీజుకు ఇచ్చినప్పుడు అందులో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అంటే ఈ తీరుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికుల హక్కులన్నీ కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకింత అవగాహన ఉండి మనకి సొసైటీ ఈ కార్మిక వర్గం మన ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు తిరిగి ఆ లోకానికి మన సేవ చేయాలి. వారి హక్కులను కాలరాస్తున్నటువంటి నల్ల చట్టాల ద్వారా ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈ సదస్సు కూడా నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బిల్డింగ్ వర్కర్స్ యాక్ట్ ప్రకారము సెస్ కలెక్ట్ చేసి ఆ అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్నటువంటి అనేక మంది బిల్డింగ్ వర్కర్స్ కూడా మరి యాక్ట్ ద్వారా మరణిస్తే 6 లక్షలు, మరి యాక్సిడెంట్ అయితే 2 లక్షలు, ఈ తీరుగా మెటర్నిటీ లీవ్లు వాళ్ళ పిల్లల గిఫ్ట్స్ కూడా 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా ఇప్పించినాం. 2 ఏళ్ల నుంచి అన్నా మేము గత మే మాసం అంతకుముందు కూడా మే మాసం చేసి మరి క్లెయిమ్స్ రావాలంటే మేము 1000 కొద్ది క్లెయిమ్స్ ఇప్పిస్తే ఈరోజు 100 కాదు కదా 10లో కూడా క్లెయిమ్స్ ఇప్పించలేని దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు మరి దగా చేస్తుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ తీరుగా పోతుంటే భయంకరమైనటువంటి ఈ యాక్ట్ల ద్వారా, ఈ నల్ల చట్టాల ద్వారా, ఈ కోడ్ల ద్వారా అందరికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. రాను ఏ తీరుగా ఏ పరిస్థితి ఉన్నదంటే ఇంతకుముందు రాను ఏ పరిస్థితి ఏ తీరుగా ఉన్నదంటే ఈరోజు వాళ్లకు ఏ ఇండస్ట్రీలో కానీ వారికి కావాల్సిన వేతనం కానీ లేక రావాల్సినటువంటి సమస్యల గురించి చర్చించడానికి ప్రశ్నిస్తే వాళ్ళని ఇమీడియట్ గా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో చూసినట్టయితే మనకు లేబర్ కోడ్స్ ఉండేది.
ఆ ఇండస్ట్రీలో ఏమైనా ఒక వర్కర్కు సమస్య వస్తే ట్రైపార్టీ అగ్రిమెంట్ అని చెప్పి ఇటు ప్రభుత్వం కానీ మరి అదేవిధంగా యాజమాన్యం కానీ కార్మికుల నుంచి కూడా మరి సంప్రదించి ఆ ముగ్గురు మధ్యలో అనేక సమస్యలు కూడా పరిష్కరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు చెప్పానంటే గతంలో కమలాపూర్లో రేయన్స్ ఫ్యాక్టరీ ఉండే, వారికి ఎన్నో సమస్యలు ఉంటే ఇక్కడ లేబర్ కోర్టు ఉండే. ఇప్పుడు ఆ లేబర్ కోర్టు కనుమరుగైంది, కోర్టులను కూడా ఎత్తేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి రాను ఈ హక్కులన్నీ కూడా కాల రాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. ఈ హక్కుల గురించి ఇంకా వివరంగా గతంలో ఉన్నటువంటి యాక్ట్ల గురించి కూడా మరి మన పెద్దలందరూ కూడా వివరంగా చెప్తారు. దయచేసి ఇంతకుముందే మా యాదన్న అన్నాడు, ఈ సదస్సు నిర్వహించి ఖతం చేస్తారా, మరి ఇక్కడ చర్చించినటువంటి సమస్యల పైన ఏమైనా దశల వారీగా ఆందోళన చేస్తారంటే నేను మాత్రం సిద్ధంగా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు సపర్లు కూడా కాదు, యాదన్న అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. దశల వారీగా ఆందోళన చేద్దామా లేదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కే, వర్కర్స్కే మరి వారి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఒక గొప్ప నాయకునికి అనేక ఇబ్బందులైనాయి. అందులో భాగంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎస్ఎస్ మహాదేవయ్య గారిని మరి గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం పోరాడుతుంటే వారిని టర్మినేట్ చేసి ఉద్యోగం నుంచే రిమూవల్ చేసినటువంటి మరి పరిస్థితి మనం చూసినాం. అందుకే ఈ సదస్సు ద్వారా ఖచ్చితంగా ఎస్ఎస్ మహాదేవయ్య గారిని ఖచ్చితంగా రీఇన్స్టేట్ చేసే వరకు కూడా ఈ సదస్సు వారికి మద్దతు తెలుపుతుంది. తపాలా సంఘం వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కేవలం వేల మంది లేక లక్షల మంది మరి ఈరోజు గ్రామీణ తపాలా ఉద్యోగులు కనబడచ్చు. కానీ గ్రామీణ ఉద్యోగులు చేస్తున్నటువంటి సర్వీసు, వారు చేస్తున్నటువంటి సేవలు దేశంలో ఉన్నటువంటి కోట్ల మందికి సర్వీస్ పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆ తపాలా ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరి మొన్ననే జాతీయ అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి గ్రామీణ తపాలా ఉద్యోగ సంఘం మరి వెంకటేశ్వర్ గారికి గట్టిగా చప్పట్లతోని అభినందనలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా మీ న్యాయమైన పోరాటానికి గతంలో కూడా మద్దతు తెలిపినాము. మరి వినోదన్న పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా ఈ మీ సమస్యను లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు మహాదేవయ్య గారిని రీఇన్స్టేట్ చేసే వరకు కూడా దశల వారీగా మా ఆందోళన, మరి మీరు చేపట్టే ఆందోళనకు మా సంపూర్ణ సంఘటిత అసంఘటిత రంగంతో పాటు బీఆర్టీయు మరి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా మీకు మద్దతు తెలుపుతారని కూడా ఈ సదస్సు ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు రాంబాబు అన్న మాట్లాడిన తర్వాత మరి